నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ప్లాంట్స్ ఆర్ మల్టీ సెల్యులర్ లివింగ్ ఆర్గానిజం. ఇకన్నా ఎక్కువ కణాలతో నిర్మితమైనవి ప్లాంట్స్. ఇది ఫస్ట్ వన్. దే బిలాంగ్ టు కింగ్డమ్ ప్లాంటే. ఇవి ప్లాంటే అనే కింగ్డమ్కి చెందినవి. దే కెన్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. ఈ ప్లాంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇది నేలపైన ఉంటాయి మరియు నీళ్ళలో కూడా ఉంటాయి. ఇదే అంశం ఇక్కడ చెప్పడం జరిగింది. ఫుడ్ వి ఈట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్. మనం తినే ఆహారము మనకు మొక్కల నుండి లభిస్తుంది. ఎస్. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సిరియల్స్, పల్సెస్ ఎక్సెట్రా. ఇక్కడ సిరియల్స్ అంటే ఏంటి అంటే ధాన్యాలు, పల్సెస్ అంటే పప్పు దినుసులు. ఇవన్నీ కూడా మనం తింటాం కదా. సో ఇవన్నీ కూడా మనకు ప్లాంట్స్ నుంచే వస్తాయి. అదే ఫుడ్ వి ఈట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్. దే ప్రొవైడ్ అస్ వుడ్, పేపర్, మెడిసిన్స్. మనకు ప్లాంట్స్ అనేవి కర్ర ఇస్తాయి, పేపర్ ఇస్తాయి. అదేవిధంగా మెడిసినల్ వాల్యూ కలిగి ఉన్న ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇదే అంశం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ చూసినట్లయితే 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ రూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ అంటే వేరు వ్యవస్థ. అదేవిధంగా షూట్ సిస్టమ్, కాండ వ్యవస్థ. ఈ విధంగా ప్లాంట్ యొక్క మెయిన్ పార్ట్స్ అనేవి 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మొదటగా రూట్ సిస్టమ్ చూసినట్లయితే వేరు వ్యవస్థ. రూట్ ఈజ్ ద అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ బాడీ. ఒక ప్లాంట్ తీసుకున్నట్టయితే దాని యొక్క అండర్ గ్రౌండ్ పార్ట్నే మనము రూట్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేల లోపల ఉన్న భాగాన్ని మనము రూట్ అంటాం, రూట్ సిస్టమ్ అంటాం. ఇట్ గ్రోస్ టువార్డ్స్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఇది గ్రావిటీకి అనుకూలంగా ఈ వేళ్ళు అనేవి కిందికి పెరుగుతాయి. ఇట్ ఫిక్సెస్ ద ప్లాంట్ విత్ ఇన్ ద సాయిల్ అండ్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ మినరల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. ఈ వేళ్ళు ఏం చేస్తాయంటే ఒక మొక్కని మనకు నేలలో ఫిక్స్ చేయడం జరుగుతుంది. మరియు ఈ వేళ్ళు ఏం చేస్తాయంటే నీటిని మరియు ఖనిజ లవణాలని, పోషకాలని నేల నుంచి గ్రహించడం జరుగుతుంది. వేరు యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే ఇది ఒక మొక్కని నేలలో ఫిక్స్ చేస్తుంది. దానితో పాటు నేలలో ఉన్న నీటిని, ఖనిజ లవణాలను, పోషకాలని గ్రహిస్తుంది. ఇట్ స్టోర్స్ ఎక్సెస్ ఫుడ్. అంటే ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని అంటే పిండి పదార్థాలని వేర్లు స్టోర్ చేస్తాయి. ప్లాంట్స్ హ్యావ్ ఫాలోయింగ్ 2 టైప్స్ ఆఫ్ రూట్స్. ఈ రూట్స్లో కూడా మనకు 2 టైప్స్ ఆఫ్ రూట్స్ అనేవి ఉంటాయి. మొదటిది ఏంటి అంటే ట్యాప్ రూట్స్, సెకండ్ వన్ ఫైబ్రస్ రూట్స్. ట్యాప్ రూట్స్ అంటే ఏంటి అంటే ప్రధాన వేరు అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఒకటి మెయిన్ పార్ట్ ఉండి దానికి ఇలా చుట్టుపక్కల ఇలా ఉండడం జరుగుతుంది. చిన్న చిన్న పోచల్లాగా, దారాల్లాగా ఇలా ఉంటుంది. అండ్ ఫైబ్రస్ రూట్ అంటే ఏంటి అంటే గుబురు వేళ్ళండి. అంటే ఇక్కడ పైన టాప్ నుంచే ఇలా మొత్తం పీచుల్లాగానే ఉంటాయి. ఇది ఫైబ్రస్ రూట్స్. ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. ఈ రూట్స్ యొక్క విధులు, ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఏ రూట్ హోల్డ్స్ ఏ ప్లాంట్ ఎరెక్ట్ అండ్ ఇన్ వన్ ప్లేస్. ఒక మొక్క అనేది నిలువుగా ఒకే చోట ఉండే విధంగా నేలను పట్టి ఉంచుతుంది వేరు. ఎరెక్ట్ అంటే నిలువుగా అండి. రూట్స్ హోల్డ్ ఏ ప్లాంట్ ఫర్మ్లీ టు ద సాయిల్. దృఢంగా నేలలో గట్టిగా ఒక ప్లాంట్ని ఈ వేర్ అనేది పట్టి ఉంచుతుందని చెప్తున్నారు. రూట్స్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ పాస్ దెమ్ టు ద ప్లాంట్. మనం పైన ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఈ రూట్స్ ఏం చేస్తాయంటే వాటర్ అండ్ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి నేల నుంచి. ఆ నేల నుంచి అబ్జర్వ్ చేసుకున్న దాన్ని పైన ఉన్న ప్లాంట్కి సరఫరా చేస్తాయి, పాస్ చేస్తాయి అని అంటున్నారు. సమ్ రూట్స్ స్టోర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. కొన్ని మొక్కలు ఎలా ఉంటాయి అంటే వాటి యొక్క వేళ్ళల్లో ఆహారాన్ని స్టోర్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ క్యారెట్, స్వీట్ పొటాటోస్, రాడిష్ అండ్ బీట్రూట్ స్టోర్ ఫుడ్ ఇన్ దేర్ రూట్స్.
ఇవి ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుంచుకోవాలి పక్కాగా. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు కళ్ళతో చూసాము మరి చదువుకున్నాము. కాబట్టి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు మిస్ చేసుకోవద్దు. ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద మోడిఫికేషన్ ఆఫ్ రూట్స్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. అలాంటప్పుడు రూట్స్ మోడిఫికేషన్ అయిన ఆహార పదార్థాలను అయితే మనం మైండ్లోకి రావాలి. కాబట్టి అన్నీ గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్స్. క్యారెట్, స్వీట్ పొటాటోస్, రాడిష్, బీట్రూట్, ఇవి మనకిచ్చిన ఎగ్జాంపుల్స్. ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. క్యారెట్, రాడిష్, స్వీట్ పొటాటోస్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ఆప్షన్ 1 స్టెమ్స్, ఆప్షన్ 2 రూట్స్, ఆప్షన్ 3 బడ్స్, ఆప్షన్ 4 బ్రాంచెస్. మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసినాం. దీస్ ఆర్ ఆల్ మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్స్. సో ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దీనిపైన ఇంకొక క్వశ్చన్ కూడా రావడం జరిగింది, చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ రూట్స్ ఫర్ ద ప్లాంట్. మనం ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ గురించి 2-3 టైమ్స్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూడండి, నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ రూట్ అంటే మనకు ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ అనేవి ఇందులో పిక్ చేసి మిగిలిన దాన్ని కరెక్ట్ ఆన్సర్గా మనం పిక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆప్షన్స్ అయితే చూద్దాం. టు ప్రొవైడ్ హ్యూమస్, తేమను ప్రొవైడ్ చేయడం అంట, ఆప్షన్ 1. సెకండ్ వన్, టు గివ్ సపోర్ట్ టు ద ప్లాంట్, ఎస్. థర్డ్ వన్, టు అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్, ఇది కూడా కరెక్టే. అండ్ ఫోర్త్ వన్, టు స్టోర్ ఫుడ్. మనం ఈ 3 పాయింట్స్ గురించి అయితే పైన డిస్కస్ చేసాం. సో ఇందులో కరెక్ట్గా లేని ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 అనేది మనకు ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అ ఫంక్షన్ ఆఫ్ రూట్స్ టు ప్రొవైడ్ హ్యూమస్. తేమను అందించడము వేళ్ళ యొక్క పని కాదు. నెక్స్ట్, షూట్ సిస్టమ్, కాండ వ్యవస్థ. ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అబోవ్ ద సాయిల్, నేల పైన ఉండే భాగం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకు షూట్ సిస్టమ్ కిందకి వస్తుంది. అంటే కొమ్మలు ఉంటాయి, వాటికి ఆకులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు షూట్ సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అదే పాయింట్ ఉంది చూడండి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ స్టెమ్స్ ఆన్ విచ్ ఆర్ అటాచ్డ్ లీవ్స్, ఫ్లవర్స్, బ్రాంచెస్, ఫ్రూట్స్ అండ్ బర్డ్స్. పైన చెప్పిన పాయింటే, కొమ్మలుగా విభజించబడి వాటికి ఆకులు ఉంటాయి అండ్ ఫ్రూట్స్ ఉంటాయి మరియు మొగ్గలు, ఇవన్నీ కలిపితే మనం షూట్ సిస్టమ్ అయితే అనడం జరుగుతుంది. ఫస్ట్ మనం లీఫ్ గురించి, ఆకు గురించి అయితే డిస్కస్ చేద్దాం. గ్రీన్ లీవ్స్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ ప్లాంట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. మనకు ఆకుపచ్చని ఆకులు ఏవైతే ఉంటాయో ఇవి ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రక్రియ ద్వారా మనకు ఆకుపచ్చని ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి అని చెప్పడం జరిగింది ఈ పాయింట్లో. లార్జ్ నెంబర్ ఆఫ్ మైన్యూట్ ఓపెనింగ్స్ ప్రెజెంట్ ఆన్ ద లీవ్స్ ఆర్ కాల్డ్ స్టొమాటా. ఒక ఆకు మీద చాలా సంఖ్యలో మైన్యూట్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి, వీటినే మనము స్టొమాటా అంటాం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్టొమాటా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పత్రరంధ్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. స్టొమాటా అంటే పత్రరంధ్రాలు. గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద అట్మాస్ఫియర్ అండ్ ప్లాంట్ ఆఫ్ ద బాడీ. వాతావరణం నుంచి మనకు గ్యాసెస్ అంటే వాయువుల వినిమయం అనేది పత్రరంధ్రాల ద్వారానే జరుగుతుంది. వాతావరణము మరియు ఈ ప్లాంట్కి మధ్య వాయువుల వినిమయం జరగడానికి యూజ్ అయ్యేది మనకు స్టొమాటా. నాన్ గ్రీన్ ప్లాంట్స్ సచ్ యాస్ మష్రూమ్ డు నాట్ ప్రిపేర్ ద ఫుడ్. అంటే ఆకుపచ్చని ఆకులు లేని మష్రూమ్ ఏదైతే ఉంటుందో అది ఆహార పదార్థాలని తయారు చేయదు, ఇది మీరు గుర్తుంచుకోండి. లీవ్స్ ఆఫ్ మెనీ ప్లాంట్స్ ఆర్ ఈటెన్ యాజ్ ఫుడ్ సచ్ యాజ్ స్పినాచ్, లెటస్, క్యాబేజ్ ఎక్సెట్రా. చాలా కొన్ని రకాల మొక్కల ఆకుల్ని మనం ఆహార పదార్థాలుగా తీసుకుంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ఆకుకూరలు. ఆకుకూరలకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే స్పినాచ్, లెటస్ అంటే పాలకూర ఫ్రెండ్స్, అండ్ క్యాబేజ్, ఇవన్నీ కూడా మనకు ఆకుకూరలకి ఎగ్జాంపుల్స్. వాటి మనం ఆహార పదార్థాలుగా తీసుకుంటాం అనే అంశం ఇక్కడ పేర్కొన్నారు. ఈ ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్, ఫంక్షన్స్ ఆఫ్ లీవ్స్ అనేవి మీరు ప్రతి పాయింట్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. బికాస్
ఇక్కడ నుంచే మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ కూడా వచ్చింది. కాబట్టి ఫంక్షన్ ఆఫ్ లీవ్స్ అనేవి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియని మనం ఫోటోసింథసిస్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. మనము ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఇట్ అక్కర్స్ ఇన్ ద లీవ్స్. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇది ఇంపార్టెంట్, మనకు ఆకులో జరుగుతుంది. సన్లైట్ ఈస్ అబ్జర్వ్డ్ బై క్లోరోఫిల్ పిగ్మెంట్. క్లోరోఫిల్ అంటే ఏంటి అంటే పత్రహరితం. ఒక ఆకు మనకు ఆకుపచ్చ కలర్లో ఉంది అంటే కారణం ఏంటి అంటే క్లోరోఫిల్ అండి, పత్రహరితం. ఈ పత్రహరితం ఏం చేస్తుంది అంటే సూర్యరశ్మిని గ్రహిస్తుంది. అదేవిధంగా స్టొమాటా అన్నాం కదా, వాయువుల వినిమయం అనేది మనకు స్టొమాటా ద్వారా జరుగుతుంది అన్నాం కదా. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని ఈ స్టొమాటా అనేది గ్రహిస్తుంది అన్నమాట. ఒక్కసారి చూద్దాం. 6CO2 ప్లస్ 6H2O. ఈ నీరు అనేది మనకు వేళ్ళ ద్వారా వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు స్టొమాటా ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వాటర్ అనేది మనకు వేళ్ళ ద్వారా గ్రహించడం జరుగుతుంది. సో క్లోరోఫిల్ అనేది సన్లైట్ తీసుకుంటుంది. సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ నీటితో చర్య జరిపి మనకు ఆహార పదార్థం అంటే గ్లూకోజ్ పిండి పదార్థాన్ని ఆకులో తయారు కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. C6H12O6 అనేది మనకు గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా. మనుషులకు జీవనాధారమైన ఆక్సిజన్ కూడా ఇదే ప్రక్రియలో మనకు విడుదల అవ్వడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి మనకు ఆక్సిజన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీకు గుర్తుకు రావాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆక్సిజన్ అనేది స్టొమాటా ద్వారా రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. అదేవిధంగా వాతావరణంలోకి స్టొమాటా అనేది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మనకు వాయువుల వినిమయం, గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది స్టొమాటోలో జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకునే విధానం. సెకండ్ వన్ ట్రాన్స్పిరేషన్. దీన్ని మనం తెలుగులో బాష్పోత్సేకం అని అయితే అనడం జరుగుతుంది. ప్లాంట్స్ లాస్ ఏ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ త్రూ ద లీవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. వేపర్ అంటే మనకు వాతావరణంలోకి నీటి ఆవిరి రూపంలో చాలా ఎక్కువ మొత్తంలో ఈ ప్లాంట్స్ అనేవి వాటర్ని లాస్ అవుతాయి, అంటే కోల్పోతాయి అనే అంశం ఇక్కడ చెప్పారు. అది కూడా మనకు స్టొమాటా ద్వారానే జరుగుతుంది. ద ఎగ్జిట్ ఆఫ్ వాటర్ ఈస్ త్రూ ద స్టొమాటా. సో ఇక్కడ అదే పాయింట్ చెప్పారు. ఈ వాటర్ ఎగ్జిట్ అనేది, వేపర్ అనేది కూడా మనకు స్టొమాటా ద్వారానే బయట వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ద స్టొమాటా ఆర్ యూజువల్లీ ఓపెన్ డ్యూరింగ్ ద డే అండ్ క్లోజ్ ఎట్ ద నైట్. సో ఈ స్టొమాటా అంటే పత్ర రంధ్రాలు అనేవి ఆకుపైన డే మొత్తము ఓపెన్ అయి ఉంటాయి, అదే నైట్ టైం వచ్చేసరికి క్లోజ్ అయిపోతాయి అనే అంశం ఇక్కడ చెప్పడం జరిగింది. ట్రాన్స్పిరేషన్ పుల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంటిన్యూస్ అసెంట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద రూట్స్ టు ద పార్ట్ ఆఫ్ ట్రీస్ వాటర్ అబ్జర్వ్డ్ బై రూట్స్. సో ఒక విషయం మీరు ఆలోచించండి, ఈ ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియనే లేకుంటే వేర్లు అనేవి మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి అని చెప్పాం. ఈ ట్రాన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా ఏం జరుగుతుందంటే వేళ్ళ ద్వారా గ్రహించిన నీరు అనేది మొక్క భాగాలకి మొత్తం పైకి పుల్ చేయబడుతుంది. ఒకవేళ ఈ ప్రక్రియనే లేకపోతే మనకు వాటర్ అనేది మొత్తం రూట్స్లోనే ఉంటుంది, వేళ్ళు కుళ్ళిపోతాయి. కాబట్టి ఈ ట్రాన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారానే ఈ వేళ్ళ నుంచి మనకు నీరు అనేది మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది అనే అంశం ఇక్కడ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది ఆకులోని పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోకి నీటి ఆవిరి రూపంలో విడుదల అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది, చూద్దాం. ఇది 2011 జూన్ సీటెట్లోనైతే అడగడం జరిగింది.
విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఎవాపరేట్ వాటర్? మొక్కలోని ఏ భాగము నీటిని ఎవాపరేట్ చేస్తుంది అంటే వాతావరణంలోకి ఆవిరి రూపంలో విడుదల చేస్తుంది అంటే ఆప్షన్ 1 స్టొమాటా, ఆప్షన్ 2 ఫ్రూట్, ఆప్షన్ 3 బ్రాంచ్, ఆప్షన్ 4 రూట్. సరైన సమాధానము ఆప్షన్ 1 స్టొమాటా. మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ క్లియర్గా పైన డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పుష్పము మరియు ఫలము. ఫ్లవర్స్ ఆర్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఎస్, మనకు చాలా ఆకర్షణీయంగా ఉండే భాగం ఏంటి ప్లాంట్లో అంటే అది ఆకుపచ్చని ఆకులు కాదు, పుష్పాలు, ఫ్లవర్స్. స్మెల్ ఆఫ్ ఫ్లవర్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ అండ్ బీస్ టు పోలినేట్ ద ఫ్లవర్. మనకు ఫలాలు రావాలి అంటే ఆ పుష్పం అనేది పరాగ సంపర్కం అనేది చెందాలి. పోలినేట్ అంటే మనకు పరాగ సంపర్కం ఫ్రెండ్స్. ఈ పరాగ సంపర్కం చెందడం ద్వారానే మనకు ఫలాలు అనేవి వస్తాయి. ఒక ఫలము ఏర్పడాలి అంటే పరాగ సంపర్కం అనేది కంపల్సరీ. కాబట్టి ఏం చేస్తుంది అంటే ఈ పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్మెల్కి ఈ ఇన్సెక్ట్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి అక్కడ పరాగ సంపర్కం అనేది జరగడం జరుగుతుంది. ఫ్లవర్స్ వి ఈట్ ఆర్ బ్రోకలీ, కాలీఫ్లవర్. మనము తినే పుష్పాలు ఏంటి అంటే బ్రోకలీ, కాలీఫ్లవర్. బడ్స్ గ్రోస్ ఇంటూ ఫ్లవర్ అండ్ ఫ్లవర్ బికమ్స్ ఫ్రూట్ ఎంక్లోజింగ్ సీడ్స్. ఓకే, మనకి ఇక్కడ ఏం చెప్పారంటే మనకు మొగ్గలు ఉంటాయి కదా, బడ్స్ ఉంటాయి కదా, ఆ బడ్స్ అనేవి మనకు బడ్స్ అంటే మొగ్గలు, ఆ బడ్స్ అనేవి మనకు ఫ్లవర్స్ అవుతాయి. ఆ ఫ్లవర్స్ అనేవి మనకు పోలినేషన్ ప్రక్రియ ద్వారా ఫ్రూట్ లాగా మారుతాయి. ఆ ఫ్రూట్లో మనకు సీడ్స్ ఉంటాయి అనే అంశం ఇక్కడ పేర్కొన్నారు. 1 సీడ్, ఓన్లీ ఒకే విత్తనం గల ఫలాలు ఏంటి అంటే మ్యాంగో అండ్ చెర్రీ. ఇవి మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఫ్యూ సీడ్స్ అంటే కొన్ని గింజలు ఉండే ఫలాలు ఏంటి అంటే యాపిల్, ఆరెంజెస్. మెనీ సీడ్స్ అంటే చాలా విత్తనాలు ఉండే ఫ్రూట్స్ ఏంటి అంటే పపాయ, వాటర్ మిలన్. వీటిలో చాలా ఎక్కువ సంఖ్యలో మనకు విత్తనాలు, సీడ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, బనానా హ్యాస్ నో సీడ్స్. బనానాలో సీడ్స్ అనేవి విత్తనాలు ఉండవు. ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ నుంచి రావడం జరిగింది, చూద్దాం. విచ్ ఫ్రూట్ అమాంగ్ ఫాలోయింగ్ హ్యాస్ ఓన్లీ 1 సీడ్. కేవలం ఒకే ఒక విత్తనం ఉండే ఫ్రూట్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ 1 ఫిగ్. ఫిగ్ అంటే అంజూరా, డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంజూరా ఫిగ్ అంటే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మ్యాంగో, థర్డ్ ఆప్షన్ బనానా, ఫోర్త్ ఆప్షన్ యాపిల్. మనకి ఫిగ్ చూసినట్లయితే దీంట్లో చాలా సంఖ్యలో విత్తనాలు అనేవి ఉంటాయి, సో మెనీ సీడ్స్ ఉంటాయి. మ్యాంగోలో చూసినట్లయితే ఓన్లీ 1 సీడ్, కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. బనానాలో అసలు సీడ్సే ఉండవు. యాపిల్లో ఫ్యూ సీడ్స్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ఎర్త్ ఈస్ కాల్డ్ గ్రీన్ ప్లానెట్. ఆకుపచ్చని ప్లానెట్ అయితే అంటామంట. ఎందుకు అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల, ఆకుపచ్చని చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మన ఎర్త్ని గ్రీన్ ప్లానెట్ అని కూడా అంటామనే పాయింట్ ఇక్కడ చెప్పారు. ప్లాంట్స్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ గ్యాసెస్ బ్యాలెన్స్ ఇన్ ఎయిర్ త్రూ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలో ఈ వాయువుల సమతుల్యత అనేది కాపాడుతుందనే అంశం చెప్పారు. ఎందుకంటే చూడండి, కార్బన్ డైఆక్సైడ్, మనకు అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు శ్వాసక్రియకు ఉపయోగపడే ఆక్సిజన్ వాయువుని మనకు అందిస్తూ ఉన్నాయి. అండ్ ఈ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది అఫ్కోర్స్ మనకు స్టొమాటాలో జరుగుతుంది. దే కన్జ్యూమ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిటెడ్ బై ఎనిమల్స్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. మనం ఇదే పాయింట్ పైన డిస్కస్ చేసాం. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ అనేది అందిస్తాయి. ప్లాంట్ ప్రొవైడ్స్ ఆయిల్స్ ఒబ్టైన్డ్ బై క్రషింగ్ ఆఫ్ ద సీడ్స్. ఈ ప్లాంట్స్ ఏంటి అంటే వీటి యొక్క గింజలు ఏవైతే ఉంటాయో వీటిని నలపడం ద్వారా, క్రష్ చేయడం ద్వారా మనకు ఆయిల్ అనేది వస్తుంది అంటున్నారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఇవన్నీ కూడా
మనకు సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్. ప్లాంట్స్ హ్యావ్ మెడిసినల్ వాల్యూ లైక్ తులసి, నీమ్, గార్లిక్, అలోవెరా ఎక్సెట్రా. మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే తులసి మొక్క, నీమ్ అంటే వేప చెట్టు, సర్వరోగ నివారణ అంటారు మన వేప చెట్టుని, గార్లిక్ అంటే వెల్లుల్లి, అలోవెరా, ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్. ఇంకా చాలా ఉంటాయి, కానీ మన ఎన్సీఆర్టీ బుక్స్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రం ఇవి ఫ్రెండ్స్. ఇవి మీరు గుర్తుంచుకోండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్స్ యొక్క ప్రాధాన్యత. ఫుడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్స్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చే ఫుడ్. లీవ్స్ ద్వారా ఆహారం ఇచ్చే ప్లాంట్స్ ఏంటి అంటే స్పినాచ్, మింట్, కొరియాండర్. వీటిని మనము ఆహార పదార్థాల్లో వాడుతూ ఉంటాం. ఈ ఆకులనే మనము డైరెక్ట్గా ఆహార పదార్థంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టెమ్, పొటాటో, షుగర్ కేన్. రూట్స్ ద్వారా ఆహార పదార్థాలు ఇచ్చేవి రాడిష్, టర్నిప్, క్యారెట్, బీట్రూట్, గార్లిక్, ఆనియన్ ఎక్సెట్రా. అదేవిధంగా ఫ్రూట్స్ యాపిల్, మ్యాంగో, ఆరెంజ్. సీడ్స్ అంటే విత్తనాలు, ధాన్యాలు, ఆహారంగా తీసుకునే మనకు ఆహారంగా ఇచ్చే ప్లాంట్స్ ఏంటి అంటే రైస్, వీట్, మేజ్, సోయాబీన్ ఎక్సెట్రా. అదేవిధంగా ఫ్లవర్ పైన డిస్కస్ చేసినాం, కాలీఫ్లవర్, బ్రోకలీ. ఇవి ఫ్రెండ్స్ ప్లాంట్కి సంబంధించి. నెక్స్ట్ స్పెషల్ ప్లాంట్స్ అండ్ దేర్ ఫీచర్స్. కొన్ని ప్రత్యేకమైన మొక్కల గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోవడం కాదు, అర్థం చేసుకోండి. డెసర్ట్ ఓక్, ఈ ట్రీ పేరు ఏంటి అంటే డెసర్ట్ ఓక్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద డ్రై డెసర్ట్ రీజియన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని డ్రై డెసర్ట్ రీజియన్లో మనకు డెసర్ట్ ఓక్ అనేది కనబడుతూ ఉంటుంది. ద డెప్త్ ఆఫ్ దీస్ రూట్స్ ఈస్ నియర్లీ 30 times ద హైట్ ఆఫ్ ద ట్రీ. మనకు పైన ట్రీ సపోజ్ 10 meters ఉందా అనుకోండి, దీని యొక్క రూట్స్ అనేవి దీనికి 30 times ఉంటాయి. అంటే 10 into 30 అంటే 300 meters లోతు వరకు కూడా ఈ రూట్స్ అనేవి ఉంటాయంట. వాటి యొక్క హైట్ అనేది 300 meters ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 30 times ఉంటుంది. ఇట్ హ్యాస్ వెరీ ఫ్యూ లీవ్స్ అండ్ హ్యాస్ లాంగ్ సెగ్మెంటెడ్ బ్రాంచెస్. వీటికి చాలా తక్కువ సంఖ్యలో ఆకులు అనేవి ఉంటాయి, బ్రాంచెస్ మాత్రం లాంగ్, చాలా పొడవుగా సెగ్మెంట్ చేసిన బ్రాంచెస్ అనేవి, కొమ్మలు అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. ఇట్ గ్రోస్ ఆల్మోస్ట్ యాజ్ టాల్ యాజ్ 10 to 15 feet. 10 నుంచి 15 అడుగుల వరకు కూడా ఈ ప్లాంట్ అనేది, ఈ ట్రీ అనేది పెరుగుతుంది. రూట్స్ గో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ టిల్ దే రీచ్ వాటర్ అండ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ట్రీ ట్రంక్. ఈ ట్రీ ఉండడమే మనకు డెజర్ట్లో ఉంటుంది కాబట్టి అక్కడ నీటి కొరత అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రూట్స్ అంతా 300 పైన చెప్పుకున్నాం కదా, చాలా లోతుకి ఈ రూట్స్ అనేవి వెళ్తాయి అనే అంశం చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే అది దానికి వాటర్ అనేది అందే వరకు ఆ వేళ్ళు అనేవి పెరుగుతాయంట. ఆ వాటర్ అందేంత వరకు ఈ వేర్ల యొక్క పెరుగుదల అనేది ఉంటుంది. ఆ వేర్లు అనేవి మనము పైన చెప్పినట్టు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మరి అబ్జర్వ్ చేసుకున్న వాటర్ అనేది ట్రీ యొక్క కాండంలో నిల్వ ఉండడం జరుగుతుంది. ద లోకల్ పీపుల్ యూస్ టు పుట్ ఎ థిన్ పైప్ ఇన్ టు ద ట్రంక్ ఆఫ్ ద ట్రీ టు డ్రింక్ దిస్ వాటర్. ఇక ఎడారి అంటేనే మనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వాటర్ అనేది దొరకదు. సో ఈ మొక్కలు ఏం చేస్తాయి, డెసర్ట్ ఓక్ అనేది దానికి నీరు అందేదాకా కూడా ఆ వేర్లు పెరిగి ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకొని ట్రీ ట్రంక్లో వాటర్ దాచిపెట్టుకుంటే మనోళ్ళు ఏం చేస్తారంటే దానికి ఆ కాండానికి అక్కడ పైప్ పెట్టి అక్కడి నుంచి వచ్చే వాటర్ని తాగుతారంట. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద డెసర్ట్ ఓక్. డెసర్ట్ ఓక్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఎ ట్రీ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఎస్, ఇది కరెక్ట్ ఆప్షన్.
ఆప్షన్ బి, దిస్ ఈస్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రీ విచ్ హ్యాస్ ఇట్స్ రూట్స్ గ్రోయింగ్ ఫ్రమ్ ఇట్స్ బ్రాంచెస్. నో, ఇలాంటి పాయింట్ మనం డిస్కస్ చేయలేదు. ఆప్షన్ సి, ద రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ గో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ టిల్ దే రీచ్ వాటర్. ట్రీ యొక్క రూట్స్ అనేవి వాటర్ని చేరుకునేంత వరకు కూడా పెరుగుతూ ఉంటాయి, అంత డీప్కి వెళ్తాయి అనే అంశం పేర్కొన్నాం. సో ఆప్షన్ సి కూడా మనకు రైటే. ఆప్షన్ డి చూసినట్లయితే, దిస్ ట్రీ స్టోర్స్ వాటర్ ఇన్ ఇట్స్ ట్రంక్. లోకల్ పీపుల్ యూస్ థిన్ పైప్ టు డ్రింక్ దిస్ వాటర్. ఈ వేర్ల ద్వారా కలెక్ట్ చేసిన వాటర్ అనేది ఈ ట్రీ అనేది ట్రంక్ తన యొక్క కాండంలో స్టోర్ చేస్తుంది. ఆ వాటర్ని అక్కడ ఉన్న లోకల్ పీపుల్ పైప్ పెట్టి తాగుతారని అనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది కూడా రైట్ ఆప్షన్. క్వశ్చన్లో మనకు ఆప్షన్ బి అనేది మనకు రాంగ్ కాబట్టి ఈ ఒక్క ఆప్షన్ తీసేస్తే సరిపోతుంది. ఏసిడి అనేది మనకు రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. బనియన్ ట్రీ గురించి అయితే చూద్దాం. మనము స్పెషల్ ప్లాంట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ డిసర్ట్ ఓక్ అయిపోయింది. ఇప్పుడు బనియన్ ట్రీ. బనియన్ ట్రీ అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉంటాయి. బనియన్ ట్రీ ఇస్ నథింగ్ బట్ మర్రి చెట్టు అండి. ఇట్ హ్యాస్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఓవర్ 200 years. 200 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించగలదు. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోండి. దీని యొక్క జీవిత కాలము 200 years కంటే కూడా ఎక్కువ, 200 years. హ్యాంగింగ్ బ్రాంచెస్ ఆఫ్ ఓల్డ్ బనియన్ ట్రీస్ ఆర్ యాక్చువల్లీ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ. మర్రి ఊడలు అంటాం కదా మనము, ఇలా కొమ్మలకి ఇలా ఊగులాడుతూ ఉంటాయి. మామూలుగా మనం వాటిని ఏమనుకుంటాం, కొమ్మలే అలా వేలాడుతూ ఉన్నాయి అనుకుంటాం, కానీ కాదంట. దే ఆర్ యాక్చువల్లీ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ. ఇవి ట్రీ యొక్క రూట్సే ఇలా కొమ్మలకి వేలాడుతూ ఉంటాయి. దీస్ గ్రో డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్ అంటిల్ దే రీచ్ ద గ్రౌండ్. ఇవి ఈ కొమ్మలకు ఉన్న ఈ వేర్లు అనేవి నేలను తాకేంత వరకు కూడా పెరుగుతూ ఉంటాయి. దీస్ రూట్స్ ఆర్ లైక్ పిల్లర్స్ దట్ ప్రొవైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ టు ద ట్రీ. మీరు మర్రి చెట్టును అబ్జర్వ్ చేస్తే అలా విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి దానికంటూ మంచిగా సపోర్ట్ ఉండాలి అంటే ఈ కొమ్మలకి వచ్చిన వేర్లు అనేవి నేలను తాకితే ఇవి మంచి పిల్లర్స్ లాగా పనిచేసి ఆ ట్రీకి గట్టి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ లీఫ్, బార్క్ అంటే బెరడు, సీడ్స్ హ్యాస్ మెడిసినల్ వాల్యూస్. ఈ మర్రి చెట్టు యొక్క ఆకులు, బెరడు, గింజలు ఇవన్నీ మనకు మెడిసినల్ వాల్యూ అనేది కలిగి ఉంటాయంట. టు ట్రీట్ డిసీజెస్ లైక్ డయేరియా, డెంటల్, డయాబెటీస్ అండ్ యూరిన్ డిసార్డర్స్. ఇలాంటి వ్యాధుల్ని మనకు ట్రీట్ చేయడానికి ఈ లీఫ్, బార్క్, సీడ్స్ అనేవి యూజ్ అవుతాయంట. దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ బనియన్ ట్రీ. బనియన్ ట్రీ యొక్క కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక క్యారెక్టరిస్టిక్ అనేది కాదు. నాట్ అన్నారు, చూడండి నాట్ అన్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏందో మనము ఐడెంటిఫై చేస్తే మిగతా ఆప్షన్ అనేది మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి దీని గురించి ఐడియా ఉండాలి. రూట్స్ హ్యాంగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. ఎస్, మనం డిస్కస్ చేసినాం ఈ పాయింట్. ఇట్ హ్యాస్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఓవర్ 200 years అండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 2000 years అని ఇచ్చారు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఇట్ ఈస్ నాట్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ బనియన్ ట్రీ కాబట్టి మనకు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. అండ్ మిగతాయి కూడా చూద్దాం. ఇట్స్ ఎ లీఫ్, బార్క్, సీడ్స్ హ్యాస్ మెడిసినల్ వాల్యూస్. ఎస్, టు ట్రీట్ డిసీజెస్ లైక్ డయేరియా, డెంటల్, డయాబెటీస్ మనకి ఈ లీఫ్, బార్క్, సీడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫోర్త్ ఆప్షన్, రూట్స్ ప్రొవైడ్ సపోర్ట్ టు ట్రీస్ లైక్ పిల్లర్స్. ఈ రూట్స్ అనేవి బ్రాంచెస్ నుంచి వేలాడుతూ నేలను చేరే వరకు పెరుగుతూ ఉంటాయి. సో ఇవి అనేవి మనకు చెట్టుకు పిల్లర్స్ లాగా సపోర్ట్ అయితే ఇస్తాయి. సో ఇది కూడా మనకు రైటే. ఇచ్చిన 4 ఆప్షన్లో మనకు ఆప్షన్ 2 అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కాదు కాబట్టి మనకు ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నాట్ అనే వర్డ్ చాలా చాలా ఎక్కువగా సీటెట్లో మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు అన్ని పాయింట్స్ అనేవి పెట్టుకోవడం కాదు, అర్థం చేసుకోండి. డైరెక్ట్గా మీరు ఆన్సర్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది.
కేజరీ ట్రీ. ఇది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం జమ్మి చెట్టు అని వచ్చింది ఫ్రెండ్స్. జమ్మి చెట్టు. కేజాడి ఆర్ కేజరీ ట్రీస్ ఈజ్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్. మీరు తెలుగులో గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కేజరీ ట్రీ అనేది మనకి ఎక్కువగా రాజస్థాన్లో కనబడుతుందనే అంశం గుర్తుంచుకోండి. ఇట్స్ ఫ్రూట్స్ ఆర్ ఈటన్ యాజ్ రిచ్ ప్రోటీన్ సోర్స్. వీటి యొక్క ఫ్రూట్స్ అనేవి తింటారు. ఎందుకు అంటే వీటిలో ప్రోటీన్ అనేది ఎక్కువ మొత్తంలో లభిస్తుంది కాబట్టి ఆ ఫ్రూట్స్ని తింటారు అనే అంశం ఇక్కడ పేర్కొన్నారు. బార్క్ ఆఫ్ ద ట్రీ ఈజ్ యూస్డ్ యాజ్ మెడిసిన్. దీని యొక్క బెరడు, కేజరీ ట్రీ యొక్క బార్క్ బెరడు ఏదైతే ఉంటుందో అది మెడిసిన్గా కూడా యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇన్సెక్ట్స్ కెనాట్ హార్మ్ ఇట్స్ వుడ్. ఇన్సెక్ట్స్ కూడా దాని యొక్క వుడ్ని ఏం చేయలేవు, అంటే చెదలు పట్టదు. అండ్ ఇన్సెక్ట్స్ కూడా వీటి యొక్క కర్రను పాడు చేయలేవు సింపుల్గా. 4th one, బనానా. ద బనానా స్టెమ్ ఈస్ యాక్చువల్లీ ద ఫ్లవర్ స్టాక్ ఆఫ్ బనానా ప్లాంట్. బనానా యొక్క కాండం అనేది అది కాండం కాదు అంట. అది ఏంటి అంటే బనానా యొక్క పుష్పగుచ్చమే అలా కాండంగా రూపాంతరం చెంది ఉంటుంది. ఇట్ ఈస్ ఏ హర్బ్. హర్బ్ అంటే మూలిక. మూలిక అంటే మనకు మెడిసినల్ వాల్యూ కలిగి ఉన్నదాన్ని హర్బ్ అంటాం. ఇట్స్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ బోత్ ఆర్ ఎడిబుల్. దీని యొక్క పుష్పాన్ని మరియు ఫలాన్ని రెండింటిని తినడానికి వీలుంటుంది, తినచ్చు అనే అంశం పేర్కొన్నారు. 4th one, నెపంతిస్ ఆర్ పిక్చర్ ప్లాంట్. ఇది ఎలా ఉంటుంది అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే నేను డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. ఇట్ ఈస్ కార్నివోరస్. మాంసాహారం మొక్క. ఇట్ ట్రాప్స్ ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్ అండ్ మైస్ ఇన్ ఇట్స్ ఫిట్ఫాల్ ట్రాప్. ఈ మొక్క ఏం చేస్తుంది అంటే పురుగులని, కప్పలని, చిన్న చిన్న ఎలుకల్ని దాని యొక్క ఫిట్ఫాల్ ట్రాప్లో ట్రాప్ చేస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఇది ఫిట్ఫాల్ ట్రాప్ అని అయితే అనడం జరుగుతుంది. ఇది దేని యొక్క మోడిఫికేషన్ అంటే లీఫ్ యొక్క మోడిఫికేషన్. పిక్చర్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ లీఫ్. ఈ లీఫే ఇలా ఒక ఫిట్ఫాల్ ట్రాప్ లాగా మోడిఫికేషన్ అయి ఉంటుంది. ఇట్ ప్రొడ్యూస్ గుడ్ స్మెల్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్. మరి ఇన్సెక్ట్స్ దీని దాకా రావడానికి కారణం ఏముంటుంది? ఇది మంచి స్మెల్ అనేది రిలీజ్ చేస్తుంది. దానికి ఆకర్షితులైన మన ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి అంటే ఫిట్ఫాల్ ట్రాప్ దగ్గరికి వెళ్తాయి. వెళ్ళగానే ఏం చేస్తుందంటే ఇది లోపలికి లాగేస్తుంది. సో ఇందులో ఈ ఇన్సెక్ట్స్ అనేవి పడిపోతాయి. పడగానే ఇక్కడ పైన ఉన్న ఓపెనింగ్ ఉంది కదా, ఇది క్లోజ్ అయిపోతుంది. ఇట్ ప్రొడ్యూస్ గుడ్ స్మెల్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ మేఘాలయ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. పిక్చర్ ప్లాంట్ అనేది ఏ ప్రాంతాల్లో కనబడుతుంది అంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా. ఇందులో మరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మేఘాలయ. ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటి మొక్కలు ఉండే ప్రదేశం ఒకే ఒక దగ్గర ఉంది, అది మేఘాలయ. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ప్లాంట్ ఈస్ ఏబుల్ టు డూ ఫోటోసింథసిస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. దీంట్లో పత్రహరితం ఉంది కాబట్టి ఇది కిరణజన్య సంయోగ క్రియనైతే జరుపుతుంది. దాని ద్వారా ఆహార పదార్థాలని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మరి ప్రొడ్యూస్ చేసుకుంటే దీనికి ఇలా ఇన్సెక్ట్స్ తినడానికి అవసరం ఏమొచ్చింది అంటే డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ నైట్రోజన్. పాపం వట్టి ఏం తినదండి. ఎందుకు అంటే దానికి నైట్రోజన్ డెఫిషియన్సీ ఉంటుంది. దాన్ని అధిగమించడానికే ఇలా ఇన్సెక్ట్స్ అనేది తింటుంది. ఇన్ ఏ పిక్చర్ ప్లాంట్ ద పిక్చర్ ఈస్ మేడ్ బై ద మోడిఫికేషన్ ఆఫ్. చూడండి దేని యొక్క మోడిఫికేషన్గా ఈ పిక్చర్ అనేది ఏర్పడుతుంది అంటే సింపుల్, మన ఆన్సర్ ఆప్షన్ 1 లీఫ్. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. మనం పైన చాలా ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం కదా, అక్కడ నుంచే క్వశ్చన్ వచ్చింది. నెపంతిస్ ఈజ్ ఏ ప్లాంట్ విచ్ ట్రాప్స్ అండ్ ఈట్ ఫ్రాగ్స్, ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ మైస్. ఇన్ అవర్ కంట్రీ దిస్ ప్లాంట్ ఈస్ ఫౌండ్ ఇన్. చూడండి మన ఇండియాలో ఒకే ఒక ప్రదేశంలో ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాం. అదే క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. సో ఆప్షన్ 2 మేఘాలయ. దీనికి ఆన్సర్ ఇది.